గౌతమ్, ఇప్పుడు మనం చాలా హిస్టారిక్ బ్రిడ్జ్, దీని పేరు హేవ్లాక్ బ్రిడ్జ్ అంటారు. దీని పేరు హేవ్లాక్ బ్రిడ్జ్. చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాలు, 145 సంవత్సరాల క్రితం తయారు చేశారంటే ఈ బ్రిడ్జ్ని. ఆ ఇనుము, మరి దానికి స్తంభాలు రాళ్ళు పెట్టి తయారు చేశారు. ఎన్ని రాళ్ళే కదా, రాయి మీద రాయి పెట్టి తయారు చేశారు. మరి ఒక్కొక్క రాయిని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా చెక్కారు, రాయి మీద రాయి ఎలా పెట్టారు, మరి అంత బరువైన బండి పైనుంచి వెళ్తుంటే మరి ఇప్పుడు ఈ రాళ్ళన్నీ మనకు ఇప్పుడు పిల్లర్స్ అన్నమాట. అయితే మరి ఈ రాళ్ళన్నీ ఎలా పెట్టి పిల్లర్స్ తయారు చేసినప్పుడు ఈ రాళ్ళు ఎవరు మోస్తున్నాయి? ట్రైన్ మోస్తున్నాయి. మరి ట్రైన్ వెళ్ళటానికి వేసిన పట్టాలు మోస్తున్నాయి. మరి పట్టాలకు బిగించడానికి కావాల్సిన ఐరన్ స్ట్రక్చర్, స్టీల్ స్ట్రక్చర్ దాన్ని మోస్తున్నాయి. అదేం తక్కువ బరువు ఉంటుందా? దాని పట్టాలు, దాని ఇంజను, దాని పెట్లు, దాని మీద గూడ్స్ ట్రైన్ అయితే లోపల వేసిన సరుకులు, మరి రైలు బండి మనం తీసుకెళ్ళి పెట్టయితే మన బరువులు, ఇవన్నీ మోసుకుంటా వెళ్ళింది. మరి ఆ మోసుకుంటా వెళ్ళిన దాన్ని అంతా ఎవరు కాపాడుతున్నారు? కింద నుంచి సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు? ఈ పిల్లర్ ఇస్తారు. మరి ఈ పిల్లర్ సిమెంట్తో తయారు చేశారా? రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్ RCCతో తయారు చేశారా? కదా, అది పైనుంచి అలా పెట్టారు జస్ట్ ఓకే. బట్ యాక్చువల్గా బరువు అంతా పైనుంచి వచ్చిన లోడ్ అంతా రాయి మీద రాయి అలా మోసుకుంటా వెళ్ళింది అనమాట. సో ఇదంతా దేంతో తయారు చేశారు? మరి ఈ రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు? భూమిలోంచి తవ్వి తీశారు. వాటిని ఇలాగ ఎలా కట్ చేశారు, ఎలా చెక్కారు, ఎంతమంది మనుషులు కష్టపడి ఉండొచ్చు. మరి ఒక పిల్లరేనా మరి ఈ బ్రిడ్జ్కి ఉన్నది? ఇలా ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? ఒక్కొక్క పిల్లర్ అలా ఎన్ని ఉన్నాయి ఈ పిల్లర్స్? మరి ఒక్కొక్క పిల్లర్కి ఎన్ని రాళ్ళు పట్టినాయి? ఆ తర్వాత రాళ్ళు పైన ఉంటాయా, నది లోపల కూడా ఉంటాయా? అవి ఎంత లోపల నుంచి వచ్చినాయి రాళ్ళు? అంటే పైన ఎంత బరువు వేసినా ఇంకా అంతకన్నా కింద దిక్కకుండా ఎక్కడైతే గట్టి నేల తగిలిందో అక్కడ వరకు గొయ్యి తవ్వి అందులో రాళ్ళు కట్టుకుంటా వచ్చారాడు. అవి కదలకుండా మెదలకుండా సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటా. మరి ఇదంతా చాలా గొప్ప విషయమే కదా. ఇది ఎప్పుడు చేశారు? మీ నాన్న పుట్టినప్పుడా, మీ తాత పుట్టినప్పుడా? మీ ఎవరం పుట్టలేదు, మీ నాన్న పుట్టలేదు, మీ తాత పుట్టలేదు. అదే అప్పుడు 140 సంవత్సరాల పైన మాట. మరి అప్పుడు ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి బ్రిటిష్ వాళ్ళు ఎవరో వచ్చి ఆ ఇంజనీర్లు డిజైన్ చేసి మన మనుషులు అందరూ సాయం తీసుకొని కట్టారు. కట్టినప్పుడు మరి వాళ్ళకి లోతు తెలియదు కదా, ఎలా కట్టాలో తెలియదు కదా. మరి అలాంటప్పుడు ఎంతమంది చనిపోయి ఉంటారంట? లోపలికి వెళ్ళిన కూలోళ్ళు అయ్యి ఉండొచ్చు, ఇంజనీర్లు అయ్యి ఉండొచ్చు, టెక్నీషియన్లు అవ్వచ్చు. ఒక్కో స్తంభం దగ్గర అలా ఎంతమంది చచ్చిపోయి ఉండొచ్చు అంటావు? మరి అంతమంది త్యాగం చేస్తేనే ఇది 100 సంవత్సరాలు రైలు బండిని తీసుకెళ్ళింది. 140 సంవత్సరాలు అవునే కదా. మరి ఎంత కనెక్ట్ చేసింది ఆ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని? ఎన్ని బళ్ళిళ్ళు ఉంటాయి, ఎంత గూడ్స్ వెళ్ళి ఉంటుంది, ఎంతమంది ప్యాసెంజర్ని తీసుకెళ్ళి ఉంటుంది? మరి భారతదేశాన్ని కనెక్ట్ చేసిందా లేదా? మరి ఎంత చరిత్ర ఉన్న ఈ బ్రిడ్జికి మనం ఒకసారి సాల్యూట్ చేయాలా? చెప్పండి, మరి సాల్యూట్ చేయండి. హేవ్లాక్ బ్రిడ్జ్, వి సాల్యూట్ యూ అనండి. సో జై జై విజ్ఞాన్ అనండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, జై జై విజ్ఞాన్, జై జై ఇంజనీరింగ్. సో థ్యాంక్స్ టు ద పీపుల్ హూ వర్క్డ్ వెరీ హార్డ్ టు డెవలప్ దిస్. ఓకే, ఇప్పుడు చూడండి అక్కడి నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఇది నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు పిల్లర్స్ పెట్టి ఇలా కడతారని అనుకుంటున్నాను అంతే. అప్పుడు నేను మనసులో నా డౌట్ ఏంటనుకుంటున్నారు, అసలు ఆ పిల్లర్స్ ఎలా కడతారని. మరి మీకు కూడా క్వశ్చన్ రావాలి కదా, ఇది ఎలా కట్టారో నేను చూడలేకపోయాను, ఊహించుకున్నాను. అదైతే నేను చూశాను, ప్రతి పిల్లర్ ఎలా కట్టారో ప్రతిదాన్ని చూశాను. నా ప్రతి పిల్లర్ ఎలా కట్టారో తెలుసు. అర్థమైందా? చూడండి, అంత చిన్న రైలు వెళ్ళటానికి అంత పెద్ద ఆర్చ్ ఎందుకు పెట్టారో ఆలోచించాను. చూడండి అది ఎంత హైట్ ఉంది, అంత హైట్తో పోలిస్తే చాలా తక్కువ ఉంది. మరి అంత పెద్ద ఆర్చ్ ఎందుకు పెట్టారు వాళ్ళు? మరి మధ్యలో ఆ సిమెంట్ అంతా ఎవరు మోస్తున్నారు? మధ్యలో పిల్లర్ లేదు. ఇలాంటివన్నీ ఆలోచించాను. కొంచెం అర్థమైందా? మరి మనకి ఇంకో బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ, ఇదేమో హేవ్లాక్ బ్రిడ్జ్. నేను మీకోసం అర్థం అవటానికి ఏమన్నాను, ఎన్ టైప్ బ్రిడ్జ్ అన్నాను, ఎనల్లా ఉందని. అంటే మరి అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది కదా, మనం వచ్చిన కాలేజ్ అందులో కింద ట్రైన్లు వెళ్తున్నాయి, పైన ఏమవుతున్నాయి రోడ్డు. మనం అందరం పైన వెళ్తున్నాం కదా, అదే పైన రోడ్డు, మధ్యలో రైలు. అవునా కాదు చెప్పండి రా. దాన్ని రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ అన్నారు. ఏమన్నారు? ఎందుకని ఆ బ్రిడ్జ్లో రోడ్డు ఉంది, రైలు ఉంది. రైలు వేసి రోడ్డు వేసి రెండు కలిపి ఉన్నాయి, చూశారు కదా. మరి అందులో అన్ని కే టైప్లో ఉంటాయి. అక్కడ చూస్తే పగల కనపడతాయి. దీనికి ఎన్ టైప్ ఎలా కనపడుతున్నాయో దానికి అన్ని కే టైప్లో ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ అన్నీ కూడా, ఆ మెంబర్స్, ఆ స్ట్రక్చర్స్, ఆ కాలమ్స్, ఆ బీమ్స్, అవన్నీ కే టైప్లో కనిపిస్తాయి. సో ఈ కే టైప్లో ఎందుకు ఉన్నాయి, ఇవి ఎన్ టైప్లో ఎందుకు ఉన్నాయి?
ఈ ఆర్చ్ టైప్లో ఎందుకు ఉన్నాయి? మరి ఈ టైప్లో ఏమీ లేకుండా అక్కడ మనం రోజు మనం 4 లైన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంటాం, కాతేరు నుంచి మా స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్తుంటాం. అది 4 లైన్ రోడ్డే కదా. మరి దానికి ఇలాంటివి ఏమీ లేవు. ఎన్ టైప్ లేవు, కే టైప్ లేవు, ఈ ఆర్చ్ టైప్ లేవు. మరి అవి ఏమీ లేకుండా అది ఎలా కట్టారు? ఇవన్నీ మీరు ఆలోచించి నాకు ఆన్సర్లు చెప్పాలి. ఏమో అన్ని చూడు, రేపు కాలం తీసుకెళ్తా. సో ఇదంతకీ ఇది ఏ రాయ? ఇన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా పాడవకుండా, ఎక్కడా రాలిపోకుండా, అది కట్టినప్పుడు పెట్టినప్పుడు మహానుభావులు ఎంత కష్టపడి ఎంత బరువు ఎలా మోసుకో. అప్పుడు క్రేన్లు కూడా లేవు కదా, ఎన్ని పట్టుకొస్తాకే మనుషులు తాళ్ళతో కర్రలతో మోసుకురావటమే కదా కదా. ఎంతమంది ఎముకలు హోనం అయిపోయి ఉంటాయంటావు. మరి అలా పెట్టిన రాయి. మరి రాళ్ళు దేవుడితో సమానం కాదు, చెప్పండి రా. మరి థ్యాంక్స్ చెప్పండి అట్లకి. సో ఒకసారి దండం పెట్టుకోండి. మీరు అందరూ మనుషులకి ఎంత హెల్ప్ చేశారు. ఓకే ఓకే, హ్యాపీ.